తెలుపుతూ మరి ఈరోజు నిన్న రాత్రి నుంచి తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్లో ఒక హై డ్రామా నడుస్తూ ఉన్నది. మరి ఒక బాధ్యతాయుతమైన మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడు ఉన్నాడని తెలిసి కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడిని పట్టుకురాలేని ఒక భయానకమైన పరిస్థితి గురించి ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కూడా నిజాలు చెప్పాల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితి మీద ఉన్నది. నిజానికి తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఏ పౌరుడు కూడా అనుకోలేదు. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి కుక్కలు చింపిన విస్తరైతుందని ఎవ్వరు కూడా అనుకోలేదు. ఇలా మంత్రుల స్థానంలో మాఫియా డాన్లు కూర్చోవలసి వస్తుంది. మనం ఓట్లేస్తే మన జీవితాలు బాగుపడతాయని ప్రజలు అనుకున్నారు తప్ప మాఫియా డాన్లు మంత్రులయ్యి వాళ్ళ దుకాణాలు ఓపెన్ చేసుకొని ప్రజల జీవితాలతో ఆడుకుంటారు అని చెప్పేసి ఎప్పుడు కూడా ఈ తెలంగాణ ప్రజలు అనుకోలే. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి గొప్ప పాలనలో, పారదర్శక ప్రజా సంక్షేమ పాలనలో ఒక గొప్ప జీవితాన్ని చూసిన ప్రజలు సడన్గా ఇవాళ ఒక ఊబిలో చిక్కుకొని పోయినరు. ఇలా నేను పోలీసు శాఖకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మామూలు పౌరుడికి ఒక న్యాయం, ఒక మంత్రికి ఒక న్యాయం ఉంటుందా? దీంట్లో మరి దీని మీద ఒక ఎఫ్ఐఆర్ ఎందుకు ఇంతవరకు రిజిస్టర్ కాలేదు? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి మరి ఆ నిందితుల పేర్లు ఎందుకు పెట్టలేదు? ఆ నిందితుల కాలంలో ఉన్న వాళ్ళను ఎందుకు ఇప్పటివరకు పోలీసులకు తీసుకురాలేదు? కేవలం ఒక ట్వీట్ చేసినందుకే మన్నెం క్రిషాంక్ మీద దాదాపు 10 కేసులు పెట్టిండ్రు. నేను మళ్ళీ చెప్తున్నా, చాలాసార్లు చెప్పిన, పక్కనే ఉండే ఏసీబీ ఆఫీసు నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఖాళీ నడకన తెలంగాణ భవన్కి వస్తే కేసు పెట్టిండ్రు పోలీసులు. ఈ రాష్ట్రం అప్పుల పాలైంది, దొంగల పాలైంది అని ట్వీట్ చేసినందుకు కేసు పెట్టిండ్రు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రిన్సిపల్ యొక్క మెమోను, ఒరిజినల్ ఆయన ఇచ్చిన మెమోను ట్వీట్ చేస్తే దాని మీద కూడా కేసులు పెట్టిండ్రు. నల్ల బాలు అనే ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, ఆయన ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 హామీలు ఏవి అమలు కావడం లేదు అని అంటే ఆయన తల్లి పక్కన కూర్చొని అన్నం తింటుంటే సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు పోయి ఆ అన్నం తినే ప్లేటును కాలితో తన్ని తల్లి ఏడుస్తుండగా తల్లిని పక్కకు తోసేసి గల్లబట్టుకొని గుంజుకొని పోయి ఆయనను రామగుండం పోలీస్ స్టేషన్లో అప్పజెప్పి అక్కడి నుండి 16 రోజులు కరీంనగర్ జైల్లో పెట్టిండ్రు నల్లబాలును. గౌతమ్ పోతగోని అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు రైతు రుణమాఫీ కాలేదు అని చెప్పి ఆయన ఒక వీడియో చేసి రైతుల పక్షాన నిలబడితే ఆయనను హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగంగానే పట్టుకొని పోయి జైల్లో పడేసిండ్రు. తలకొండపల్లిలో ఉదయం 4 గంటలకే రేవంత్ రెడ్డి పాలన ఏమాత్రం జనరంగక లేదు, ఇది ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన అని చెప్పి విలేజ్ వాట్సాప్ గ్రూపుల్లో ఒక ఫోటో పెడితే, ఒక పోస్టర్ పెడితే ఉదయం 4 గంటలకు వచ్చి కడతాల పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు. మరి ఇన్ని చేస్తున్నారు కదా. మరి ఒక డక్కన్ సిమెంట్ కంపెనీ, ఇక్కడ చూడండి, ఇక్కడ కొండా సురేఖ గారి ఇంటి ముందు టాస్క్ ఫోర్సు పోలీసులు నిస్సహాయంగా అచేతనంగా నిలబడున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, బీఆర్ఎస్ నాయకుల మీద ఎంతో పౌరుషంగా దూకుడుగా సినిమా హీరోలుగా ముందరికొచ్చి మరి వాళ్ళ గల్లబట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రోకల్ బండలు ఎక్కించిండ్రు. మిర్యాలగూడలో
యూరియా రైతుల కోసం యూరియా లేదని రైతులు ఆర్తనాదాలు చేస్తుంటే ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని తీసుకుపోయి రోకల్ బండలు ఎక్కించి రబ్బర్ చెప్పులతోని అరికాళ్ళ మీద కొడితే అతనికి ఫ్రాక్చర్ అయింది. మరి అంత దూకుడు చూపించిన పోలీసులు ఒక సిమెంట్ కంపెనీ, ఆ కంపెనీ యజమానిని రోహిన్ రెడ్డి అని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ అంటే ఈయన హైదరాబాద్ గెస్ట్ హౌస్లో తీసుకొచ్చి ఆ సుమంత్ అనే వ్యక్తి ఇతని మీద ఒక రివాల్వర్ పెట్టి ఇతన్ని ఇచ్చేస్తే ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదు. టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు నిందితుడు ఆ మంత్రి గారి నివాసంలో ఉన్నా అని చెప్పి తెలిసినా కూడా ఆయన పట్టుకోలేని పరిస్థితి. ఇంతకన్నా ఘోరమైన శాంతి భద్రతల పరిస్థితి ఏముంటుంది దేశంలో ఒకసారి ఆలోచించాలి. ఇలా తెలంగాణ ఇది కేవలం కొండా సురేఖ గారి వ్యవహారం కూడా బయటికి వచ్చింది, కానీ ఇవాళ తెలియకుండా జరుగుతున్నవి ఎన్నో సంఘటనలు తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నాయి. అందుకొరకే నేను ముందరనే చెప్పిన, ఇది మంత్రుల క్యాబినెట్ కాదు, మాఫియా డాన్ల క్యాబినెట్. మాఫియా డాన్లు రాజ్యం వెళ్తున్నారు. అందుకొరకు ఈ పరిస్థితి ఇట్లున్నది. ఎక్కడ చూడు ఇప్పుడు డక్కన్ సిమెంట్ కంపెనీకి నోటీసులు ఇచ్చిండ్రు. నోటీసులు ఇచ్చిన తర్వాత మరి అఫీషియల్గా అన్ని వాళ్ళు నోటీసులకు రిప్లై చేయాలి. రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు కౌంటర్గా ఇంకొక నోటీస్ ఇవ్వాలి. సాటిస్ఫై అయితే ముందరికి పోతుంది. మీరు అడవి భూములు ఆక్రమించిండ్రు, అవును, అయితే అడవి భూములకు ఆక్రమించినందుకు నోటీస్ ఇవ్వాలి. అవన్నీ అఫీషియల్గా సెక్రటరియట్లో జరగాల్సినవి రోహిన్ రెడ్డి గెస్ట్ హౌస్లో దొరకడం ఏంటి? అంటే ఈ రాష్ట్రంలో మంత్రివర్గం క్యాబినెట్ మీటింగ్లు అనేవి కేవలం ఒక ప్రహసనంగా మారిపోయిన, అది కేవలం ప్రజలకు కనిపించే డ్రామా. బట్ దేర్ ఈజ్ ఎ డీప్ స్టేట్ బిహైండ్ దిస్ క్యాబినెట్. ఆ డీప్ స్టేటు రోహిన్ రెడ్డి గెస్ట్ హౌస్లలో జరుగుతుంది. ఆమె సుష్మితా పటేల్ అంటే ఆమె కొండా సురేఖ గారి కూతురు అనుకుంటా. ఆమె చాలా అమాయకంగానే నిజం చెప్పింది. అసలు కాల్ డీటెయిల్స్ ఇవ్వాల్సింది రోహిన్ రెడ్డివి, రేవంత్ రెడ్డివి, పొంగులేటి శ్రీనివాసరెడ్డివి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరికీ కాల్ డీటెయిల్స్ ఇస్తే ఈ దొంగల ముఠ గూడు పోటానీళ్ళు బయటపడతాయి. నిజంగా కరెక్ట్ చెప్పింది ఆ అమ్మాయి. ఆ సుమంత్ అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఈ రోహిన్ రెడ్డి ఈ సుమంత్ సంబంధం ఏంది? ఈ డక్కన్ సిమెంట్కు రోహిన్ రెడ్డికి ఈ సుమంత్కు ఏం సంబంధం? ఈ సుమంత్కు పిస్టల్ పెట్టి ఆయన తల మీద పిస్టల్ పెట్టి పంచాయతీలు చేస్తూనే ఉంటున్నారు. అసలు పంచాయతీలు ఏంది, పిస్టల్ ఏంది? ఒక సివిలియన్ చేతులకు వెపన్ ఎట్ వస్తుంది? ఇతనికి ఆర్మ్ లైసెన్స్ ఎవరిచ్చిండ్రు? ఎంతమంది కాంగ్రెస్ నాయకులకు ఆర్మ్ లైసెన్స్ ఉన్నాయి? వీళ్ళందరూ ఏ ఫామ్ హౌస్లలో పంచాయతీలు చేస్తున్నారు? వీటి మీద ఏమైనా నిఘా పెడుతున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు? మొన్నటికి మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇదైతే ఘోరం. ఇక సిగ్గుతో తల వంచుకోవాల్సిన వ్యవహారం ఇది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నా చావుకు కారణం, వాళ్ళ బంధువులు నా చావుకు కారణం అని చెప్పి తిరుమలాయ పాలానికి చెందిన పాలేరు నియోజకవర్గానికి చెందిన ఒక మాజీ ఆర్మీ జవాన్, ఆర్మీ రవి, ఇతని పేరు బానోత్ రవి అలియాస్ ఆర్మీ రవి. ఇప్పటి వరకు ఈ తమ్ముడు 58 రక్తదానాలు చేసిండు, 58 సార్లు రక్తదానాలు చేసిండు. ఈయన మంత్రి పొంగులేటి గారు పాలేరు నియోజకవర్గంలో రకరకాల హామీలు ఇచ్చారు. ఈ హామీలు ఏవి నెరవేరలేదు అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఈయనను చంపడం కోసం 2 పోలీస్ ఆఫీసర్లను పురమాయించిండు. ఖమ్మం ఏసీపీ తిరుపతి రెడ్డి, ఇంకొకరు ఎవరో పోలీస్ ఆఫీసర్ని పురమాయించిన ఆర్మీ రవి నాకు చెప్పిండు. సో